హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే అందరూ ట్రిప్కి వెళ్తారు కదా. చూస్తే అక్కడికి చాయ్కి పోటీగా నామ్ కూడా వస్తాడు కదా. చాయ్ ముందే నామ్ జూతో కలిసి తిరగడం చూస్తున్నప్పుడు చాయ్కి చాలానే కోపం వస్తుంది, కానీ ఏమీ చేయలేకపోతాడు. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో చూసారంటే చాయ్ అలానే ఒంటరిగా బయట పనుకుంటాడు. కరెక్ట్గా జూ కూడా వస్తుంది. ఏం ఇక్కడ పనుకున్నావు అని అడిగినప్పుడు ఏం లేదు ఊరికేనే. అవును, ఈ ప్లేస్ నీకు గుర్తుందా అని చాయ్ అడగ్గా యాక్చువల్లీ జూకి అంతా గుర్తుంటుంది. ఇంతకుముందు వీళ్ళిద్దరూ ట్రిప్కి వచ్చిన ప్లేస్ కదా, కానీ వాడి దగ్గర "ఆ, ఏదో గుర్తుంది" అన్నట్లు చెప్తుంటుంది. ఇప్పుడు అలానే కట్ చేస్తే అందరూ ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకుని అక్కడి నుండి వెళ్తుంటారు. అప్పుడు అద్దాలమ్మాయి ఏం చేస్తుంది, ఊరికే ఖాళీగా ఉన్న డబ్బాలు బ్యాగ్స్ అన్నింటినీ తీసి వ్యాన్లో పెట్టుకొని "జూ, ఇక్కడ ప్లేస్ లేదు, నువ్వు నామ్ కార్లో వచ్చేసే" అన్నట్లు చెప్పగా ఇక్కడ చాయ్ బెదిరిపోతాడు. లేదు లేదు, నువ్వు వాడితో కలిసి వెళ్ళకు, మాతో వచ్చేసే అన్నట్లు చూస్తుంటాడు. కానీ హీరోయిన్ ఏమనుకుందో ఏమో, సరే నేను నామ్ కార్లోనే వచ్చేస్తాను అని వాడి కార్లో వస్తుంది. ఇక్కడ చాయ్ పాపం పాపం అలానే డల్గా అయిపోతాడు. అందులోనూ నిన్న నైట్ జూ నామ్ ఇద్దరు బ్రిడ్జ్ మీద నిల్చొని మాట్లాడుతూ ఉన్నారు కదా, అదంతా గుర్తొస్తుంటుంది. ఆ టైంలోని జూని చూసారంటే తను కూడా నిన్న నైట్ జరిగిన దాని గురించి ఆలోచిస్తుంటుంది. యాక్చువల్లీ హీరో ఏమనుకుంటాడు, మనం ఉండాల్సిన ప్లేస్లో ఈ నామ్ ఉన్నాడు, ఇద్దరూ చాలానే క్లోజ్ అయిపోయారు కదా అన్నట్లు తప్పుగా అనుకుంటాడు. కానీ నిన్న నైట్ నిజంగా ఏం జరిగింటుంది అంటే జో ఒక్క సెకండ్ కూడా చాయ్తో ఉన్నట్లు నామ్తో సంతోషంగా ఉండలేకపోయి ఉంటుంది. నామ్ దగ్గర చాలా చలిగా ఉంది కదా, మనం వెళ్దామా అని వాడి కోట్ని తీసి ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోయి ఉంటుంది. ఇలా అంతా నిన్న నైట్ జరిగింటుంది. ఇంకా అందరూ ట్రిప్ అంతా కంప్లీట్ చేసుకొని వాళ్ళ ఊరికి వెళ్ళిపోతారు. చాయ్కి అయితే రాను రాను ఇక్కడ ఉండటానికి నచ్చడమే లేదు. ఎలా అయినా ఫ్యూచర్కి వెళ్ళిపోవాలి అని చెప్పి ఈ టైం ట్రావెల్ బుక్స్ అంతా తీసి పెట్టుకొని ఒక్కటి వదలకుండా చదువుతుంటాడు. ఆ టైం జూని చూపిస్తారు. తను నామ్తో మాట్లాడుతూ వెళ్తుంటుంది. అప్పుడు సడన్ గా జూ, నాకు స్టమక్ పెయిన్ గా ఉంది, నువ్వు వెళ్ళు నేను వస్తాను అని జూ ఫాస్ట్ గా రెస్ట్ రూమ్ కి వెళ్తుంది. జూ అలా వెళ్ళడం చాయ్ చూసేసి జూ ఇప్పుడు కొన్ని రోజులు చాలా కష్టపడబోతుంది అన్నట్లు చూస్తుంటాడు. ఏమంటే జూకి పీరియడ్స్ అయి ఉంటుంది. నేను ఇప్పుడు రెస్ట్ రూమ్ లోకి వెళ్ళి నాప్కిన్ ఉందా అని చెక్ చేస్తుంది, కానీ బ్యాగ్ లో లేదు. సరే అని ఫ్రెండ్స్ కి కాల్ చేస్తుంది, కానీ వాళ్ళు లిఫ్ట్ చేయరు. ఇంకా వేరే దారి లేక చాయ్ కి కాల్ చేస్తుంది, కానీ జూ కాల్ చేయకముందే చాయ్ మెడికల్ షాప్ లో ఉంటాడు. ఈ టైంలో హీరోయిన్ ఏ టాబ్లెట్స్ ని యూస్ చేస్తుంది అని వీడికి బాగా తెలిసింటుంది. సో టాబ్లెట్ ఇంకా జూకి కావలసిన థింగ్స్ అన్నింటినీ తీసుకొని రెస్ట్ రూమ్ దగ్గరకు వెళ్ళిపోతాడు. కానీ ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళడం, ఎవరి దగ్గర ఇవ్వడం అని తెలియక నిల్చున్నప్పుడు హీరో ఫ్రెండ్స్ ఇద్దరు సడన్ గా వచ్చి రే చాయ్, నిన్న ఎక్కడంతా వెతికాం తెలుసా, ఎక్కడెళ్ళాము అని వాడిని లైట్ గా తోస్తారు చూడండి. అంతే, చేతిలో పెట్టుకున్న కవర్ అలాని కింద పడగా ఆ టైం కరెక్ట్ గా జో ఫ్రెండ్స్ కూడా వచ్చేస్తారు. అంతే, అందరి ముందు చాయ్ తగులుకుంటాడు. ఏంట్రా ఏంట్రా ఇదంతా ఇదంతా నీదా అని చుట్టోడు అడగ్గా చాయ్ అలాని చాలా సీరియస్ గా, కాస్త సైలెంట్ గా ఉంటావా, ఇది నాది కాదు అని ఆ థింగ్స్ అన్నింటినీ తీసి ఇప్పుడు ఏరం దగ్గర ఇచ్చి లోపల జూ ఉంది తన దగ్గర ఇచ్చేసే అని అలానే వాళ్ళ ముందర టెర్రర్గా చెప్పేసి వెళ్తుంటాడు. కానీ కొద్ది దూరం వెళ్ళిన తర్వాత చాలా పరువు అంతా పోయింది అని గోడకేసి గుద్దుకుంటుంటాడు. ఇంకా అలానే కట్ చేస్తే ఆ డాన్సర్ అమ్మాయి ఉంది కదా, హీరో ఫస్ట్ లవ్, ఆ అమ్మాయి ఏదో డాన్స్ పర్ఫార్మెన్స్ చేయబోతుందంట. సో ఇప్పుడు హీరో దగ్గర నా పర్ఫార్మెన్స్ని చూడటానికి నువ్వు ఖచ్చితంగా రావాలి అని టికెట్ని కొని చాయ్కి ఇచ్చేసి వెళ్తుంది. ఇప్పుడు ఆ డాన్స్ కాంపిటీషన్ డే కూడా వస్తుంది. చాయ్ కూడా ఆ ప్లేస్కి వెళ్తుంటాడు. ఆ టైం ఆ డాక్టర్ వైఫ్ ఉంది కదా ఆ అమ్మాయి ఇప్పుడు వెళ్తున్న హీరోని చూసి హే చాయ్, జూ బాగుందా, ఆ రోజు గొడవ జరిగిన రోజు ఆ డాక్టర్ జూ దగ్గర గొడవ పడ్డాడని విన్నాను, జూని కొట్టడానికి చూశాడంట అన్నట్లు అంతా చెప్పగా చాయ్కి ఇప్పుడే ఆ విషయం తెలుస్తుంది. అంతే, నేరుగా ఇప్పుడు ఆ డాక్టర్ దగ్గరకు వెళ్ళి వాణ్ణి అంతలా దంచిపెట్టాడు. ఎవరు చెప్పినా వినడం లేదు. ఆ డాక్టర్ చాయ్ని ఫ్యూచర్లో ఎలా అంతా ఇబ్బంది పెట్టింటాడు. అప్పుడంతా రాని కోపం ఇప్పుడు జూని కొట్టడానికి వెళ్ళాడు అని తెలిసి చాయ్ అస్సలు కంట్రోల్ చేసుకోలేకపోతాడు. ఫ్యూచర్ పాస్ట్ అని అన్నింటికి కలిపి వాణ్ణి అంతలా కొట్టాడు. బాగా కొట్టేసి ఇప్పుడు నేరుగా జూని చూడటానికి వెళ్తాడు. జూ కూడా బయట వచ్చి ఇంత నైట్లో ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడగ్గా నేను ఫ్యూచర్లో ఉన్నప్పుడు సరే, ప్రజెంట్ ఇప్పుడు సరే నీకోసం అన్నీ చేయాలి అని అనుకుంటాను, కానీ నేను ఆ విషయాన్ని కరెక్ట్గా చేయలేకపోతున్నా.
ఫ్యూచర్లో నేనేం తప్పు చేశానో ఇప్పుడు అదే తప్పు చేస్తున్నా అని చాలా ఫీల్ అవుతాడు. యాక్చువల్లీ వీళ్ళిద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడు స్టార్ట్ అయి ఉంటుంది అంటే జూ అమ్మ చనిపోయినప్పుడే. ఏమంటే జూ అమ్మకి హెల్త్ ఇష్యూ ఉంది కదా, సో ఆమె చివరి నిమిషంలో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి చాలా సీరియస్ అయిన కండిషన్లో ఉనింటారు. ఆ టైం జూ అమ్మ చివరగా జూని చూడాలి అని ఆశపడింటారు. సో తిను ఏడుస్తూ చాయ్కి కాల్ చేసి త్వరగా రా అని చెప్తుంది. వీడు కూడా సరే వస్తున్నా అని చెప్పింటాడు. కానీ జూ కాల్ చేయడానికి ముందు అక్కడ ఒక చిన్న ప్రాబ్లం జరిగింటుంది. ఏమంటే వచ్చే దారిలో ఈ స్కూల్ అబ్బాయిలు ఒక సందులో నిలబడి తాగుతూ సిగరెట్స్ కాల్చుతూ నిల్చొనింటారు. అంతేకాకుండా అక్కడ ఉన్న ఒక అబ్బాయిని కూడా బుల్లీ చేస్తూ నింటారు. అదంతా చాయ్ చూసేసి ఆ అబ్బాయిల దగ్గర మీరు తాగండి, స్మోక్ చేసుకోండి, ఏమైనా చేసుకోండి, అది మీ ఇష్టం, కానీ వాడిని ఎందుకురా ఇలా బుల్లీ చేస్తున్నారు, అది చాలా తప్పు అని వీడు వాళ్ళకి అడ్వైస్ ఇస్తున్నప్పుడే జో కరెక్ట్గా చాయ్కి కాల్ చేసి ఉంటుంది. ఎమర్జెన్సీ రా అని. సరే అని వీడు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు ఆ వేస్ట్ ఫెలోస్ అబ్బాయిలు ఏం చేస్తారు, ఏంటి ఏమో నీతులు చెప్తూ నిన్నారు, ఇప్పుడు సైలెంట్గా వెళ్ళిపోతున్నారు అని అలానే చాయ్ని పట్టుకొని కొట్టడం స్టార్ట్ చేస్తారు. అంతే, ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయి అందరూ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉంటారు. పోలీసులు అయితే జోకి కాల్ చేసి పిలిచింటారు. సో జో కూడా వస్తుంది. ఇప్పుడు జో మైండ్ సెట్ ఎలా ఉంటుంది, ఇలా చిన్న పిల్లల దగ్గర గొడవ పడి కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా పోలీస్ స్టేషన్లో కూర్చోన్నాడు కదా అన్నట్లే కదా అనిపిస్తుంది. సో జో అంతలా ఏడుస్తుంది. ఆ టైంలోనే ఇంకో పక్క జో అమ్మ ప్రాణాలతో పోరాడుతుంటారు. కానీ చివరి వరకు కూతుర్ని చూడకుండానే జో అమ్మ చనిపోతారు. అంతే, జో వల్ల అస్సలు కావడం లేదు. తను అంతలా ఏడుస్తుంది. చాయ్ని పట్టుకొని నీ వల్లనే నేను మా అమ్మని చివరి నిమిషంలో చూడలేకపోయా అని అంతలా ఏడుస్తుంది. సో ఆ కోపమే ఇద్దరు డివోర్స్ తీసుకునే దాకా వచ్చింటుంది. అప్పటి నుండి ఇద్దరి మధ్య గొడవలు, మిస్అండర్స్టాండింగ్ ఎక్కువ అయి ఉంటుంది. ఇప్పుడే జూకి నిజమంతా తెలుస్తుంది. ఆ రోజు చాయ్ ఎందుకు రాలేదు, పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళాడు అని. ఇప్పుడు చాయ్ అలానే ఏడుస్తూ నువ్వు మీ అమ్మని ఎంతలా మిస్ అవుతున్నావో దానికంటే ఎక్కువ నేను మిస్ అవుతున్నా, నేను చేసిన తప్పు నన్ను ఎంతలా చంపుతుందని నీకు తెలుసా అని వాడు ఏడ్చగా ఈ నిజమంతా నువ్వు ఎందుకు నా దగ్గర అప్పుడే చెప్పలేదు అని జో కూడా ఏడుస్తూ చూస్తుంటుంది. ఇలా ఇద్దరూ ఏడుస్తూ నిల్చో ఉన్నప్పుడు జో అమ్మ బయట రాగా ఆమెకి చాయ్ అంటే చాలా ఇష్టం కదా, సో లోపలికి రా అని పిలుచుకుని వెళ్ళి చాయ్కి ఫుడ్ అంతా చేసి ఇస్తుంటారు. అప్పుడు జో వాణ్ణి ఎందుకు మా లోపలికి పిలిచావు అన్నప్పుడు నీ ఫ్రెండే కదా అందుకే, అంతేకాకుండా ఆ అబ్బాయి చాలా మంచి అబ్బాయి అని చెప్పి ఇప్పుడు అంతా ప్రిపేర్ చేసి ఇస్తుంటారు. కాసేపట్లోనే జో నాన్న కూడా వచ్చేస్తాడు. రాగానే చాయ్ దగ్గర ఇన్వెస్టిగేట్ చేసేలా నీ పేరేంటి, నీ వయసు ఎంత, నువ్వేం చేస్తుంటావు అని ఫుల్గా క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ అడిగి చంపుతుంటాడు. అప్పుడు హీరోయిన్ అమ్మ అరే కాసేపు సైలెంట్గా ఉండండి, ఆ అబ్బాయి ప్రశాంతంగా తినని అని చాయ్కి సపోర్ట్గా మాట్లాడుతుంటారు. ఫైనలీ చాయ్ జో ఇంట్లో డిన్నర్ అంతా కంప్లీట్ చేసి ఇప్పుడు ఇద్దరు బయట కూర్చొని మాట్లాడుతుంటారు. అప్పుడు చాయ్ ఆ డాక్టర్ని అంతలా కొట్టడంతో చాయ్ చేతికి కూడా దెబ్బ తగిలింటుంది. దాన్ని ఇప్పుడు జో చూసేసి ఏంటి ఇంకా చిన్న పిల్లోడిలా అందరి దగ్గర గొడవ పట్టున్నావా ఏంటి అన్నప్పుడు హీరో నా దగ్గర నువ్వు ఎందుకు ఆ డాక్టర్ గురించి చెప్పనే లేదు అన్నప్పుడు జూ వచ్చి అవును ఎవరు నీ దగ్గర అదంతా చెప్పింది అని అడిగినప్పుడు హీరో నాకు ఇప్పుడు అర్థమవుతుంది నువ్వు ఎందుకు నాతో సంతోషంగా లేవు అని. నువ్వు ఎక్స్పెక్ట్ చేసే టైంలో అంతా నేను నీ పక్కన ఉండనంటున్నా కదా, ఇన్ని ఇయర్స్గా నేనే నిన్ని ప్రొటెక్ట్ చేస్తున్నట్లు అనుకున్నా, కానీ అంతా అబద్ధమని ఇప్పుడే తెలుస్తుంది అన్నప్పుడు హీరోయిన్ నేను నన్ను ప్రొటెక్ట్ చేయమని చెప్పనే లేదు, నేను బాధలో ఉన్నప్పుడు జస్ట్ నా పక్కన కూర్చొని ఏం జరిగింది అని నా బాధని నువ్వు షేర్ చేసుకుంటే చాలు అని ఎక్స్పెక్ట్ చేసా అంతే అంటుంది. ఎందుకు ఇలా చెప్తుంది అని చూస్తే జూ అమ్మ చనిపోయిన తరువాత ఏం జరిగింటుంది అంటే జూ వాళ్ళ అమ్మని తలుచుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది. అప్పుడు జూని ఓదార్చేలా పక్కన కూర్చొని ఓదార్చితేనే కదా జూకి కాస్త బాగునింటుంది. కానీ వీడు ఏం చేసింటాడు, ఎప్పటిలా జాలీగా నవ్వుతూ మాట్లాడడం, నీకోసం నేను ఏం తీసుకుని వచ్చానో చూడు అని ఒకలా జూ ఫీలింగ్స్ ని అర్థం చేసుకోనట్లు బిహేవ్ చేసింటాడు. అదంతా చూసినప్పుడు జూకి ఇంకా బాధగా ఉనింటుంది. ఆ విషయాన్ని వాడి దగ్గర చెప్పిండదు, మనసులోనే పెట్టుకొని చాలా ఫీల్ అయి ఉంటుంది. హీరో చేసేదంతా చూసి జూ అలా అనుకొనింటుంది, నా బాధని ఛాయ్ అర్థం చేసుకోలేదు అన్నట్లు. కానీ ఛాయ్ విషయానికి వస్తే
వీడేం చేయగలడు? వాళ్ళమ్మ చివరి నిమిషాల్లో ఉన్నప్పుడు జోని పిలుచుకుని వెళ్ళలేదు అన్న ఒక గిల్టీనెస్ వాడికి ఉండింటుంది. ఇంకా హీరోయిన్ ఇలా వాళ్ళమ్మని తెలుసుకొని ఏడవడం, ఫీల్ అవ్వడం చూడలేకపోతాడు. సో అందుకే జోని కాస్త నవ్వించాలి, తన మైండ్ సెట్‌ని మార్చాలి అనే వాడు అప్పుడు అలా బిహేవ్ చేసుంటాడు. ఆ విషయమంతా ఇప్పుడు జూ దగ్గర చెప్పగా జూకి ఏం చెప్పాలని తెలియడం లేదు. అంతలా ఏడుస్తుంది. ఇద్దరూ ఇప్పుడే కొద్ది కొద్దిగా వాళ్ళు అన్నింటినీ మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు అన్న విషయాన్ని అర్థం చేసుకుంటారు. ఆ టైంలోని చాయ్ ఫ్రెండ్‌ని చూపిస్తారు. ఒక పక్క ఏరం బాడీ బిల్డర్ లవ్ చేస్తూ తిరుగుతున్నారు. ఇంకో పక్క చాయ్ జూ గురించి చెప్పాల్సిన అవసరమే లేదు. వాళ్ళు ఒక పక్క మనసులోనే లవ్ చేసుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఇక్కడ నేను మాత్రమేరా ఇంకా సింగిల్‌గా తిరుగుతున్నా. అంతే వీళ్ళు లవ్ చేయడం స్టార్ట్ చేస్తే చాలు ఫ్రెండ్స్‌ని కూడా మర్చిపోతారు అని తిట్టుకుంటూ అక్కడ ఉన్న క్యాన్‌ని తన్నగా అది అక్కడ వెళ్తున్న సీనియర్ అబ్బాయికి తగలగా అంతే వాడికి కోపం వస్తుంది. జుట్టోడి దగ్గర గొడవ పడేలా వెళ్తాడు. అంతలో వాడి సిట్యుయేషన్‌ని చూసి పాపంగా అనిపించి సైలెంట్‌గా వెళ్తుంటే ఈ జుట్టోడు చేతులు పెట్టుకొని ఊరికే ఉండకుండా వెళ్తున్న ఆ సీనియర్‌ని పిలిచి వాడికి కాలేలా చేయగా అంతే సీనియర్ కొట్టడానికి వెళ్తాడు చూడండి. జుట్టోడు ఎస్కేప్ అయి వెళ్ళిపోతాడు. ఇప్పుడు అలానే నెక్స్ట్ డే చూపిస్తారు. ఆ డాన్సర్ అమ్మాయి షోకి చాయ్ వెళ్ళలేదు కదా! సో ఇప్పుడు ఆ అమ్మాయి దగ్గర సారీ చెప్తుంటాడు. అప్పుడు ఆ అమ్మాయి నేనెందుకు నీ మీద కోపగించుకుంటాను. నువ్వైతే నన్ను లవ్ చేయనే లేదు కదా అన్నప్పుడు వాడికి ఏం చెప్పాలో తెలియక సైలెంట్‌గా చూస్తున్నప్పుడు ఆ అమ్మాయి నాకు బాగా తెలుసు నువ్వు నన్ను లవ్ చేయలేదు అని. నీ మనసులో ఇంకెవరో ఉన్నారు. అది ఎవరు అని నేను చెప్పనా? జూనే కదా! తను ఆ రోజు స్టేజ్ మీద పాట పాడినప్పుడు నువ్వు తనని అలానే మైమర్చి చూస్తున్నప్పుడే నాకు తెలిసింది నీకు తను నచ్చింది అని చెప్తుంది. ఇలా వీళ్ళిద్దరూ ఇక్కడ మాట్లాడుతున్న ఆ టైంలో కాలేజ్‌లో స్టూడెంట్స్ అందరూ నాన్న కార్‌కి అడ్డంగా వెళ్ళి కారు మీద గుడ్డంతా పగలగొట్టుంటారు. వాడి నాన్నకి ఎదురుగా పోరాటం అంతా చేస్తుంటారు. ఏమంటే నాన్ననే కదా ఆ కాలేజ్ డైరెక్టర్. అతను ఏం చేసింటాడు కాలేజ్ ఫీజు అంతా పెంచేసింటాడు. సో అందుకే స్టూడెంట్స్ అందరూ ఇలా పోరాటం చేస్తుంటారు. ఇప్పుడు అదంతా నామ్ కూడా చూస్తాడు. వాడికి చాలానే బాధగా ఉంది. అయినా సైలెంట్‌గా వెళ్తున్నప్పుడు ఆ టైం అక్కడికి జో కూడా రాగా జో నామ్‌ని చూస్తుంది. నామ్ చాలా ఫీల్ అవుతున్నాడు అని తెలిసి ఇప్పుడు వాడి దగ్గర నువ్వు ఫీల్ అవుతున్నావా ఏంటి అన్నప్పుడు నేనెందుకు బాధపడాలి? అయినా నా గురించి బాధపడటానికి ఎవరున్నారు? నేను మిగిలిన వాళ్ళ కోసం బాధపడటానికి అని వాడి కోసం ఎవరూ లేరు అన్నట్లే మాట్లాడుతుంటాడు. జూకైతే ఏం చెప్పాలని తెలియడం లేదు. ఇప్పుడు ఇద్దరు అక్కడి నుండి వెళ్తున్నప్పుడు అక్కడికి నామ్ స్టెప్ మదర్ వస్తారు. నామ్ దగ్గర నువ్వు బాగున్నావు కదా అన్నట్లు అడగ్గా నన్నెందుకు అడుగుతున్నారు? నేను ఎలా ఉంటే మీకేంటి అని ఒకలా రూడ్‌గా మాట్లాడేసి వెళ్తాడు. ఆమె వాడి దగ్గర కేరింగ్‌గానే ఉన్నారు. కానీ వీడే ఆమెని మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నట్లున్నాడు. ఇప్పుడు అలానే కట్ చేస్తే జో లైబ్రరీకి వెళ్తుంది. టైమ్ ట్రావెల్ బుక్‌ని చదువుదామని వెళ్తుంది. చూస్తే అక్కడ చాయ్ ఉంటాడు. వాడైతే ఆల్రెడీ ఆ బుక్స్ అన్నింటిని చదివింటాడు కదా! సో ఇప్పుడు జో దగ్గర నేను ఆల్రెడీ అన్ని బుక్స్‌ని చదివేశాను. ఏది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు అంటాడు. జో కూడా సరే ఇంకెందుకు చదవడం వెళ్దామని చూస్తుంది. కానీ అటుపక్కగా ఒక కపుల్ నిల్చొని కిస్ చేసుకుంటుంటారు. జో చూసేసి ఇప్పుడు మనం బయట వెళ్ళాము అంటే వాళ్ళకి ఒకలా ఎంబారసింగ్‌గా ఉంటుంది. కాసేపు ఇక్కడే వెయిట్ చేద్దామని ఇద్దరు అక్కడే నిల్చోంటారు. అందులోనూ చాలా క్లోజ్‌గా నిల్చోంటారు. అలానే ఒకరిని ఒకరు చూసుకుంటుంటారు. ఆ టైం హీరో జో చెయ్యిని చూస్తాడు. తను వేసుకోనిన్న వెడ్డింగ్ రింగ్ గుర్తు ఇప్పుడు కూడా అలానే ఉంది. ఇప్పుడు దాన్ని చూడగానే వీడికి సడన్‌గా ఒక ఐడియా వస్తుంది. అలానే కట్ చేసి చాయ్ ఫ్రెండ్ జుట్టోడిని చూపిస్తారు. వాడిప్పుడు ఆ సీనియర్స్‌తో కలిసి డ్రింక్ చేస్తుంటాడు. అరే! వాళ్ళు వీడిని కొట్టడానికి వచ్చారు కదా! మరెలా ఇప్పుడు ఇలా ఉన్నారు అని చూస్తే నిన్న నైట్ ఆ సీనియర్స్ దగ్గర తగులుకోకుండా తప్పించుకొని వెళ్ళిపోయింటాడు కదా! కానీ నెక్స్ట్ డే మార్నింగ్ జుట్టోడిని వెతుక్కుంటూ వచ్చేస్తారు. అప్పుడు జుట్టోడు ఇప్పుడేం చేసేది అని హీరో దగ్గర హెల్ప్ అడిగితే హీరో ఏం చెప్తాడు? ఊరికే వాళ్ళ దగ్గర నన్ను మిలిటరీ సర్వీస్‌కి పిలిచేశారు అన్నట్లు చెప్పురా, వదిలేస్తారు అన్నట్లు చెప్పగా వీడు కూడా ఇంక వేరే దారి లేక వాళ్ళ దగ్గర ఇలా నన్ను మిలిటరీ సర్వీస్‌కి పిలిచారు. ఆ బాధలో ఏం చేస్తున్నా అని తెలియక అలా చేసేసా. నన్ను క్షమించండి అన్నట్లు సారీ చెప్పగా ఆ సీనియర్స్ కూడా అరే పాపం అబ్బాయి ఇంకొన్ని రోజుల్లో మిలిటరీకి వెళ్ళబోతున్నాడు. సో కొన్ని రోజులు ఇక్కడ హ్యాపీగా ఉండని అని చెప్పి వాడికి డ్రింక్స్ అంతా కొనిస్తారు. వాడు జాలీగా తాగుతున్నప్పుడు వాడికి ఒక కాల్ వస్తుంది. వాళ్ళ అమ్మనే కాల్ చేసింటారు. ఇప్పుడేం చెప్తారు? ఇలా నీకు ఒక నోటీస్ వచ్చిందిరా, నువ్వు మిలిటరీ సర్వీస్‌కి వెళ్ళాలంట అన్నట్లు చెప్పగా అంతే వీడు బెదిరిపోతాడు. ఏంటిది అబద్ధంగా చెప్పిన విషయం ఇలా నిజంగా జరిగిపోయింది అని ఏడుపు ముఖంతో కూర్చుంటాడు. యాక్చువల్లీ చాయ్ వచ్చి అంతా తెలిసి చెప్పింటాడు. వాడు ఫ్యూచర్ నుండి వచ్చాడు కదా! సో వీడు ఈ టైంలో మిలిటరీకి వెళ్తాడు అన్న విషయం తెలిసే
అలా చెప్పమనింటాడు. ఇప్పుడు వీడు బాధలో అలానే స్ట్రక్ అయి కూర్చోంటే ఈ సీనియర్స్ నీకు చాలానే ధైర్యం రా, 2 సంవత్సరాలు ఇంటికే రాలేవు, ఫుల్గా సర్వీస్లోనే ఉండాలి, మిలిటరీ నోటీస్ వస్తే నీలా సంతోషించే వాళ్ళని నేను చూడనే లేదు తెలుసా అన్నట్లంతా చెప్పగా వీడు ఇంకా కంట్రోల్ చేసుకోలేక అంతలా ఏడుస్తాడు. అందులోనూ సీనియర్ మీద కూర్చొని అంతలా ఏడుస్తుంటాడు. ఇలా ఇక్కడ ఒక పక్క ఫన్ జరుగుతుంటే ఆ టైం ఛాయ్ని చూపిస్తారు. వీడిప్పుడు ఎక్కడ ఉన్నాడు అని చూస్తే గోల్డ్ షాప్లో ఉంటాడు. ఏమంటే మార్నింగ్ కాలేజ్ లైబ్రరీలో జువెల్కి వెడ్డింగ్ రింగ్ గుర్తుని చూసింటాడు కదా. సో ఇప్పుడు ఏం చేస్తాడు, వీళ్ళు వాళ్ళ వెడ్డింగ్ రింగ్ని ఒక షాప్లో కొనింటారు. సేమ్ ఆ షాప్కి వెళ్ళి ఆ రింగ్ని కొంటాడు. వీళ్ళు ఫ్యూచర్కి మళ్ళీ ఎలా వెళ్తారు అంటే వీళ్ళిద్దరూ ఎప్పుడు ఆ రింగ్ని తీసి దూరం వేశారో అప్పుడే కదా టైం ట్రావెల్ జరిగి పాస్ట్కి వచ్చారు. సో ఇప్పుడు మళ్ళీ ఆ రింగ్ని వేసుకుంటే ఫ్యూచర్కి వెళ్ళిపోతారు. ఆ విషయం హీరో కనిపెట్టి ఇప్పుడు రింగ్ని తీసుకుని చాలా హ్యాపీగా జూ దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. కానీ అక్కడ వెళ్ళి చూస్తే హీరోయిన్ వాళ్ళ అమ్మతో హ్యాపీగా టైం స్పెండ్ చేస్తుంటుంది. ఇప్పుడు వీళ్ళిద్దరిని ఇలా చూడగానే చాయ్ అలానే స్టాప్ అయిపోతాడు. మనతో తను ఫ్యూచర్కి వచ్చిన హ్యాపీగా ఉంటుంది అని గ్యారంటీ ఏంటి? అట్లీస్ట్ ఇప్పుడు వాళ్ళమ్మతో ఉండటానికైనా ఛాన్స్ అయినా జూకి వచ్చింది కదా, జూ హ్యాపీగా ఉండని అని వీడు ఆ రింగ్ ని ఇవ్వకుండానే అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇంకా వీళ్ళిద్దరూ అలా వాకింగ్ లా వెళ్తున్నారు కదా, ఆ టైం అక్కడ స్ట్రీట్ లో ఒకతను బాగా తాగేసి కింద పడి అంతలా ఏడుస్తుంటాడు. అందరితో గొడవ పడుతుంటాడు. అతను వర్క్ చేసే చోట ఏమో ప్రాబ్లంలా ఉంది. సో ఏం చేస్తాడు, నేను అన్ని కరెక్ట్ గా చేయాలనుకుంటాను కానీ నేను అలా చేయలేకపోతున్నా, నేను మనిషిని, నాకు మనసుంది అన్నట్లు అతను ఏడ్చగా ఇప్పుడు అతను చేసేదంతా చూస్తున్నప్పుడు జూకి ఛాయ్ని చూస్తున్నట్లే అనిపిస్తుంది. ఏమంటే వాడు ఇలానే కదా ఫీల్ అవుతాడు, నేను అన్నింటినీ మంచిగా కరెక్ట్గా చేయాలి అని అనుకుంటా కానీ చివరికి తప్పుగా జరుగుతుంది. బాధని కష్టాన్ని షేర్ చేసుకోవాలి అని నువ్వు చెప్తున్నావు కానీ నా బాధ కష్టం నీకు తెలియకూడదు అని నేను అనుకుంటున్నా. కానీ నేను హ్యాపీగా చూసుకోవడానికి నేను చాలానే ట్రై చేశాను అని వాడు హీరోయిన్ దగ్గర చెప్పిన విషయం అంతా గుర్తురాగా ఇప్పుడు జూ వాళ్ళ అమ్మని చూసి నాకు ఎలాంటి ఒక అబ్బాయిని మీరు పెళ్లి చేసి పెట్టారు, నాకు ఒక అబ్బాయి నచ్చాడు అంటే ఆ అబ్బాయిని నాకు ఇచ్చి పెళ్లి చేస్తారా అని అడిగినప్పుడు వాళ్ళమ్మ అదిలా అలా చేస్తాము, నీకు నచ్చితే మాత్రం చాలదు, ఆ అబ్బాయి మంచోడా, ఆ అబ్బాయి నిన్ను బాగా చూసుకుంటాడా లేదా అని అంతా చూసి చేస్తాము అంటారు. అదంతా విన్న జూకి ఏమనిపిస్తుంది, అయితే చాయ్ రెస్పాన్సిబిలిటీ అయినా అబ్బాయా కాదా అని అంతా కనుక్కొనే కదా నాకిచ్చి పెళ్లి చేసింటారు, అయితే నేనే వాడి కష్టాన్ని అర్థం చేసుకోలేకపోయానా అని చెప్పి ఇప్పుడు ఫాస్ట్గా ఇంటికి వెళ్ళి ఏడుస్తూ చాయ్కి కాల్ చేస్తుంది. ఇప్పుడు నేను ఏడుస్తున్నా, ఇప్పుడు కూడా నేను ఒంటరిగానే ఏడ్చాలా అన్నట్లు అడగ్గా ఆ మాట విని నువ్వు ఎక్కడ ఉన్నావని చెప్పు, నేను వెంటనే వస్తున్నా అని వాడు పరిగెత్తుకుంటూ వస్తుంటాడు. ఆ టైంలోనే నామ్ని చూపిస్తారు. వాడు ఒక విషయం గురించి ఆలోచిస్తూ డ్రైవ్ చేస్తుంటాడు. అంతలా ఏం ఆలోచిస్తున్నాడు అని చూస్తే ఆ రోజు మార్నింగ్ కాలేజ్లో చాయ్ నామ్ దగ్గరకు వెళ్ళి ఆ డాక్టర్ని నాకు బదులుగా నువ్వు కొట్టినందుకు చాలానే థ్యాంక్స్, నువ్వు మాత్రం ఆ రోజు కరెక్ట్ టైంకి రాకుండా ఉండింటే జోకి ఏమైనా జరిగింటుంది అని చెప్పి వీడు థ్యాంక్స్ చెప్పేసి వెళ్తాడు. సో ఇప్పుడు నా జూ కోసం చాయ్ ఎందుకు థ్యాంక్స్ చెప్పాడు అని ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు రోడ్కి అటుపక్కగా జూ నిల్చో ఉండడం చూస్తాడు. జూ అయితే హీరో కోసమే వెయిట్ చేస్తుంటుంది. ఇప్పుడు జూని చూడగానే వీడియో కార్ని స్టాప్ చేసి వెళ్దామని చూస్తాడు. ఆ టైం అక్కడ ఒక చిన్న అబ్బాయి బాల్ రోడ్లో పడిపోయింది అని దాన్ని తీసుకోవడం కోసం ఫాస్ట్గా రోడ్లోకి వెళ్ళిపోతాడు. ఆ టైం ఒక కార్ స్పీడ్గా వస్తుంటుంది. ఇప్పుడు ఆ అబ్బాయిని కాపాడాలి అని చెప్పి జూ వెనకాలే వెళ్ళి ఆ అబ్బాయిని పట్టుకుంటుంది. కానీ ఇప్పుడు ఇద్దరిని ఆ కార్ గుద్దేలా రాగా కరెక్ట్గా ఆ ప్లేస్కి ఛాయ్ వచ్చి ఇద్దరిని పట్టి దూరం తోసేస్తాడు. కానీ ఆ కార్ అలానే ఛాయ్ని గుద్దేస్తుంది. అంతే ఛాయ్ కార్కి గుద్దుకొని అక్కడే అలానే కింద పడిపోతాడు. అదంతా చూసిన నామ్కి అంత షాకింగ్ గా ఉంటుంది. ఒక్క సెకండ్ లో ఏమేమో జరిగిపోతుంది. అంతే ఇక్కడ హీరోయిన్ కి అయితే ప్రాణమే పోతుంది. వాడి దగ్గరకు వెళ్ళి అంతలా ఏడుస్తుంది. నన్ను వదిలి వెళ్ళిపోకు, నన్ను చూడు చూడు, కళ్ళు తెరిచి చూడు అని అంతలా ఏడుస్తుంది. ఆ టైం ఛాయ్కి అంతా అలానే కళ్ళ ముందు వచ్చిపోతుంది. జూని ఫస్ట్ టైం చూసింది. ఆ తర్వాత లవ్ చేయడం స్టార్ట్ చేసింది, పెళ్లి చేసుకుంది. ఇలా తనతో ఉన్న అన్ని మూమెంట్స్ని తలుచుకుంటూనే ఛాయ్ స్లోగా వాడి కళ్ళని మూస్తాడు. అలానే ఈ ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.